పేరెంట్స్ పిల్లల్ని కంట్రోల్ చేసి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నాం అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, పిల్లల కెరియర్ ఇంకా రిలేషన్షిప్స్ విషయంలో డెసిజన్ మేకింగ్ కంప్లీట్ గా వాళ్ళదే ఉండాలి. కానీ పేరెంట్స్ దాన్నే కంట్రోల్ చేయాలనుకుంటారు, అక్కడే గొడవలు అవుతాయి. ప్లీజ్ అండర్స్టాండ్, యువర్ కిడ్స్ డోంట్ ఓ యూ ఎనీథింగ్. వాళ్ళ ఇష్టంతో నీ లోకంలోకి రాలేదు, మీ హ్యాపీనెస్ కోసం వాళ్ళని తీసుకొని వచ్చారు. వాళ్ళ సర్వైవల్ కోసం ఫుడ్, వాటర్, షెల్టర్, ఎడ్యుకేషన్ ఇవ్వడం మీ రెస్పాన్సిబిలిటీ. అంతేకాని దాన్ని చూపించి వాళ్ళని కంట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. పిల్లలు మీరు చెప్పినట్టు వినరు, మీ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు ఉండరు. మీరు డిసైడ్ చేసే వాళ్ళతోని పెళ్లి చేసుకోరు, అలానే మీరు చెప్పిన పని చెయ్యరు. మీ పిల్లలు కూడా మీలాగే హ్యూమన్ బీయింగ్స్, వాళ్ళకి కూడా ఫీలింగ్స్ ఉంటాయి. దయచేసి వాళ్ళని ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేసి, డ్రామా చేసి, పక్కన వాళ్ళతోని కంపేర్ చేసి కంట్రోల్ చేయడానికి ట్రై చేయకండి. దాని వల్ల వాళ్ళకి మెంటల్ టార్చర్ అనుభవించాల్సి వస్తుంది. కుక్కని పెంచుకుంటారు, దానిపైన ఫుడ్, వాటర్, షెల్టర్, వ్యాక్సినేషన్ అని వేలు ఖర్చు పెడతారు. రేపటికి పెద్దగా మీ అప్పులు తీరుస్తుంది, మీరు చెప్పినట్టే వింటదని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు కదా, మరి పిల్లల మీద ఎందుకు? లైఫ్ లాంగ్ పిల్లలతో గొడవలు లేకుండా హ్యాపీగా కలిసిమెలిసి ఉండాలనుకుంటే మంచి పేరెంట్స్ లాగా పిల్లల మీద ఎక్స్పెక్టేషన్స్ లేకుండా బ్రతకండి. టాక్సిక్ పేరెంట్స్ అని అనిపించుకోకండి.